హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. సో ఫస్ట్ పాయింట్, తనూజాని కాకా పడుతున్నాడు ఇమ్మాన్యుయల్. అలాగే ఇదంతా కూడా దొంగ నాటకంలా కనిపిస్తుంది. ఇమ్మాన్యుయల్ భయపడుతున్నాడేమో అని నా డౌట్. మీకు అనిపిస్తుందా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తనూజని ఇమ్మాన్యుయల్ ని నామినేట్ చేసింది. అంతకు ముందు ఇమ్మాన్యుయల్ తనను నామినేట్ చేసినందుకు ప్రతీకారం అనుకోవచ్చు, లేదా ఇమ్మాన్యుయల్ కి సంబంధించి తన దగ్గర కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇమ్మాన్యుయల్ అనే పర్సన్ నమ్మలేము ఫస్ట్. అండ్ ఇమ్మాన్యుయల్ అనే పర్సన్ రాముకు సపోర్ట్ చేయమన్నా సరే, లేదు నేను నాకు సపోర్ట్ చేయాల్సింది అని చెప్పేసి మాట మార్చడం ఏదైతే ఉందో, లక్కీగా నాగార్జున గారు దాని వీడియో చూపించడం తనుజకి ప్లస్ అయింది. అలాగే ఈ రీజన్స్ అన్ని కలుపుకొని తనుజ క్లియర్ గా ఇమ్మాన్యుయల్ నామినేట్ చేసింది. సో ఇది క్లారిటీగా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. అలాగే దానికి తగ్గట్టుగా ఇమ్మాన్యుయల్ నెక్స్ట్ లెవెల్లో తనుజని పాయింట్అవుట్ చేసి నామినేట్ చేశాడు. ఇది కూడా చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ తర్వాత ఏం జరిగిందంటే, ఎపిసోడ్ అయిపోయింది, అర్ధరాత్రి గుసగుసలు మొదలయ్యాయి. ఇమ్మాన్యుయల్ తనుజ దగ్గరికి వెళ్ళి, నాన్న నిజంగా నువ్వు అంటే నాకు ఇష్టం, నీ గురించి నేను అంత బ్యాడ్ గా మాట్లాడతాను, ఎందుకు అలా చేస్తాను అని అడుగుతాడు అనమాట. తనుజ కూడా ఒక పాయింట్ లో దాన్ని వ్యతిరేకిస్తుంది. ఒక మొక్క, చచ్చిపోయిన మొక్కను నువ్వు నీళ్ళు వేసి బతికించు అని కళ్యాణ్తో అన్నావు, ఆ చచ్చిపోయిన మొక్క నేనే కదా, అంటే నీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి. అంటే క్లియర్ గా ఇంటెన్షన్ కనిపిస్తా ఉంది, ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారని చెప్పేసి. కానీ ఇక్కడ ట్విస్ట్ వచ్చింది. ఏంటి అంటే, ఇమ్మాన్యుయల్ అనే పర్సన్ ఇంకెలా వద్దు, ఈ గొడవలు వద్దు, మన ఇద్దరి మధ్యలో కలిసిపోదాం అని అంటూ ఉంటాడు. ఎక్కడో అది తేడా కొడుతూనే ఉంటది, జెన్యున్ గా అనిపించడు ఆయన మాటలు. మరీ ముఖ్యంగా ఆయన చెప్తున్న ఆ పాయింట్స్ అన్ని కూడా ఏదో బలవంతంగా చెప్తున్నట్టు, అలా చెప్పకపోతే తనకి ఏదైనా మైనస్ అవుతుందేమో అని భయపడుతున్నట్టు క్లియర్ కనిపిస్తుంది. ఇమ్మాన్యుయల్ భయపడుతున్నాడు. దేనికోసం భయపడుతున్నాడు? ఇమ్మాన్యుయల్ తనూజని ఎప్పుడైతే పాయింట్అవుట్ చేయడం మొదలు పెట్టాడో, బర్ని వెళ్ళిపోయాక ఇమ్మాన్యుయల్ గ్రాఫ్ ఇలా పడిపోయింది. గోల్డెన్ స్టార్ లో ఉండేవాడు, టాప్ లో ఉండేవాడు. అలాంటి పర్సన్ ఇప్పుడు థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ వెళ్ళిపోయాడు. స్టార్టింగ్ లో కళ్యాణ్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్, తనూజ వీళ్ళిద్దరూ 1-2 పొజిషన్ అటు ఇటు అవుతా ఉన్నారు. సో ఇదంతటికి కారణం ఇమ్మాన్యుయల్ చాలా క్లారిటీ ఉంది, తనే లేపాడు, తనూజ అయి ఉండొచ్చు, కళ్యాణ్ అయి ఉండొచ్చు అని చెప్పేసి. సో ఆ భయంతో ఇమ్మాన్యుయల్ క్లియర్ గా తనూజతో గొడవలు ఎందుకు, సర్ది మరిగిపోయి క్లియర్ గా ముందులా ఉన్నట్టు ఉంటే ఆ పేరు ప్రతిష్టలు నాకే వస్తాయేమో, నేనే గెలుస్తానేమో, లేకపోతే ఇన్ని తెలివితేటలు పెట్టుకున్న ఒక స్మార్ట్ ప్లేయర్ అనిపిస్తా ఉంది. కానీ ఓవర్ స్మార్ట్ అవ్వడం వల్ల ఆడియన్స్ దృష్టిలో ఇమ్మాన్యుయల్ కొంచెం కింద పడిపోతా ఉన్నాడు. ఇది నాకు ఓవరాల్ గా అనిపించింది. మీకు కూడా సేమ్ పాయింట్ అనిపించిందా? చాలా క్లియర్ గా అడుగుతున్నాను గైస్ మీ అందరినీ కూడా. ఇమ్మాన్యుయల్ అనే పర్సన్ నటిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? తనూజ విషయంలో చాలా క్లియర్ గా మనవాడు యాక్ట్ చేస్తున్నాడు. అండ్ అంతేకాదు, తనూజ కూడా ఎందుకు ఇమ్మాన్యుయల్ ని నమ్మినట్టు బిహేవ్ చేస్తుంది. ఇది తనని నమ్మిన ఫ్యాన్స్ ని మోసం చేసినట్టు అనిపించట్లేదా? తనూజ ఇలా బిహేవ్ చేయడం మాత్రం నాకు అంతగా నచ్చట్లేదు. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక వీళ్ళిద్దరు ఎలా ఉంటే, ఇంకో పక్కన సాయి అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఇండివిజువల్ కి చాలా బాగా ట్రై చేస్తున్నారు. ఈ ఇద్దరు గురించి ఒక వీడియో రాబోతుంది. మరి వీళ్ళిద్దరు ఆట గురించి మీరేమంటారు కూడా కామెంట్ చేయండి.